మరి ఆడు తీసుకోడా? మరి రమ్మను, ఫోటో తీసుకోవాలి కదా. గేదెలు, ఆవులు వీటి సమస్య మనం ఇటీవలే చూసాం. ఏ కారణం వల్ల అయితేనేమి అనేక మంది యాక్సిడెంట్లకి గేదెలు ముఖ్యంగా రాత్రిపూట ఎక్కడైతే తారు రోడ్డు ఉంటుందో నల్లగా కరెంటు లైట్ కనుక లేకపోతే గబుక్కుని వయసు ముదిరిన వాళ్ళకి కనపడదు రాత్రిపూట, అట్లా యాక్సిడెంట్లు అవుతాయి. అదేవిధంగా ఆవులు మరి ఎంతో పవిత్రమైనటువంటి గోసంతతి చాలామంది నిర్లక్ష్యం వల్ల రోడ్ల మీద వదిలేస్తున్నారు. రోడ్ల మీద పళ్ళ దుకాణాలు ఉన్నాయి. ఆ పళ్ళ దుకాణాల దగ్గరికి అవి పళ్ళ కోసం వెళ్ళటం కొంతమంది అలవాటు చేస్తున్నారు. ఏదో దెబ్బతిన్నా కొంతమంది అయితే ఆ గెలను పట్టుకోపోతే వాడు కర్రబుచ్చుకుని బాధేటప్పటికి ఇది కంగారు పడి 2 కాళ్ళు ఎత్తేసి పారిపోవడానికి ప్రయత్నం చేసేటప్పటికి హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఆ స్కూటర్ మీద పడిపోవటం ఇత్యాది కారణాలతో మరి యాక్సిడెంట్లు గురవుతూ ఇటీవల కాలంలో 3-4 మంది దీన్ని చచ్చిపోవటం కూడా జరిగింది. దీన్ని ఈ రోడ్ల మీద ఈ జంతు సంచారాన్ని ఏ విధంగా అరికట్టాలనేది ఇటీవలే గో సంరక్షణ సంఘం అని ఒక కమిటీ వేశారు మంత్రి గారి ఆధ్వర్యంలో. వేసి వాళ్ళందరినీ మీటింగ్ కూడా జరిగింది. ఇమీడియట్గా గేదెలనేమో బంధువుల దొడ్లో పెట్టేయటం, దానికి పెనాల్టీ వేయటం. కానీ గేదెలను ఏం చేస్తారంటే ఇమీడియట్గా ఫైన్ కట్టేసి విడిపించుకు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ పాలు ఇస్తాయి. ఈ గో సంతతిలో 100-80% పాలు ఇచ్చేవి కాదు. కానీ వీటిని రోడ్డు మీదకి వదిలేస్తున్నారు. దయచేసి ఆ సంరక్షకులు ఎవరైతే గో యజమానులు ఉన్నారో మీరు జాగ్రత్త పడండి. ఒక వారం రోజుల్లోనే మరి మార్కెట్ యార్డ్లో ఒక కంచెలాగా ఏర్పాటు చేసి ఈ గోవులన్నింటిని అక్కడ పెడతాం జరుగుతుంది. అదేవిధంగా గేదెలను తీసుకెళ్ళి బంధువుల దొడ్డో పెట్టడం జరుగుతుంది. అందుకని మీ గేదెలను కానీ మీకు ఆవుల్ని కానీ జాగ్రత్త చేసుకోమని అందరికీ విన్నవిస్తూ, ఎందుకంటే మనందరం బందర్లో తిరుగుతున్నాం, ట్రాఫిక్ పెరిగింది, వెహికల్ యూసేజ్ పెరిగింది, వెహికల్స్ తిరుగుతున్నాయి. కానీ ఈ అడ్డంగోలుగా గబుక్కుని వచ్చేటప్పటికి యాక్సిడెంట్లు గురవుతున్నాయి. ఇది చాలా ఇబ్బందిగా ఉంది బందర్లో. దయచేసి దీన్ని గమనించవలసిందిగా కోరుతూ, మరి అదేవిధంగా గోవుల్ని ఒక చాట పెట్టి కొంతమంది అవి తిరుగుడుకు అలవాటు పడినారు. మనం కూడా వాటిని అక్కడ ఫ్రీగా తిరిగే విధంగా, అట్లాగే టూరిస్టులు ఎవరైతే వస్తారో బీచ్లో ఒక 50 ఎకరాల స్థలం కేటాయించి వాటికి పూజ పునస్కారాలు, ఆ దేవాలయానికి వచ్చిన వాళ్ళు కూడా పలహారాలు పెట్టేటికి రకరకాలుగా ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో. అదర్వైజ్ ఏమవుతుందంటే ఎంతో పవిత్రమైనటువంటి గోవు ఆకలికి అలమటించి చివరికి వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు కూడా తింటున్నాయి. నిజంగా వాటిని అదేవిధంగా ప్యాకెట్లో పెట్టి భోజనం మిగిలింది పారేస్తున్నారు. ఆ ప్యాకెట్తో సహా తింటున్నాయి. పెద్ద ఆవులు ఉన్నాయంటే అవి దాన్ని అరాయించుకోలేవు. కొన్ని ఆవులు చూస్తుంటే ఒక పక్క డొక్కలో ఇట్లా బరువుగా ఉండి చాలా బాధేస్తుంది. వాటిని ఒక రకంగా గోహత్యగా పాపం చుట్టుకుంటుందేమో అనిపిస్తుంది వాటిని కనుక సరైన సంరక్షణ లేకపోతే. అందుచేతే మరి ఒక 50 ఎకరాల సైట్ తీసుకుని అక్కడ అన్ని రకాల మేతలు అన్నీ అరేంజ్ చేసి నిత్యం బందర్లో దేవాలయాల దగ్గర కానీ ఇళ్ళ దగ్గర కానీ ఎవరైతే వాళ్ళకి పెడుతున్నారో అవన్నీ కూడా బ్రహ్మాండంగా వాటికి చేసి ప్రతి వచ్చినటువంటి భక్తుడు మరి టూరిస్టులు వాటికి అక్కడే అందుబాటులో ఉండేటువంటి తెలగపిండి కానీ లేకపోతే ఇంకోటి కానీ శనగలు ఇటువంటి ఇత్యాదులన్నీ పెట్టి వాటన్నిటికీ బ్రహ్మాండంగా స్వేచ్ఛగా ఉండేటి ఏర్పాటు చేద్దాం. దాని గురించి మరి ఎవరికి ఎటువంటి అపోహలు అవసరం లేదు. దయచేసి అందరూ గమనించి మీకు పాలిచ్చే వాటిని జాగ్రత్త పడమని కోరుకుంటున్నాం. దానికి నెంబర్ 2 హౌసింగ్. ఇటీవల
మున్సిపల్ కమిషనర్ గారు నగరపాలక సంస్థ కమిషనర్ నోటీస్ ఇచ్చాడు. 10వ తారీఖు లోపల ఆగస్టులో ఆ ఇళ్లలోకి రాని యెడల వాటిని అనాక్యుపైడ్గా నిర్ధారించి వారికి ఆ ప్లాట్లు అవసరమైనదిగా భావించి నోటీసు లేకుండానే రద్దు చేస్తామని. ఇది యాక్చువల్గా గో సంఘానికి సంబంధించింది, అక్కడికి జరుగుతుంది. కానీ రుద్రవరంలోది టైం ఉంది ఇంకా. కారణం ఏంటంటే 3 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం అన్ని విభాగాల్లోనూ బాకీలు పెట్టిట్టే ఆ కాంట్రాక్టర్కి 3 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఆ 3 కోట్ల రూపాయలు ఇచ్చినట్టయితే పంపులు బిగించేటువంటి అవకాశం ఉంది. కొన్ని అయిపోయిన 400 ఏళ్లకి మటుకి పంపులు కాజేశారు రక్షణ లేక. అక్కడ అవన్నీ కూడా మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేశారు. మున్సిపాలిటీతోనే ఆ ట్యాపులు కూడా వేయించి ఒక వారం 10 రోజుల్లోనే రెడీ చేస్తాం. చేయగానే ఆగస్టు 15 నాటికి వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లోనూ దాంట్లో ప్రవేశానికి మంచిది చూసుకుని ప్రవేశించడానికి సిద్ధంగా ఉండండి. అదర్వైజ్ ఏమవుతుందంటే అక్కడ 10, 15, 20 కుటుంబాలు ఉంటే చాలు, ఎవ్వరు రాడు అక్కడికి. ఎవ్వరూ లేకపోవటం వల్ల తాళాలు వేసి ఉంటే తాళాలు పగలగొడుతున్నారు. ఇటువంటి వాటి కోసం దయచేసి 10, 15 మంది అక్కడ ఇమీడియట్గా స్టోరు, బడ్డీ కొట్లు అన్నీ కూడా పెట్టించేస్తున్నాము. పెట్టిస్తే జనసంచారం పెరుగుతుంది. దాదాపు 400 ఇళ్ళు అవుతాయి. ఆ 400 ఇళ్ళు పూర్తి చేసుకుని సంక్రాంతి నాటికి ఇంకొక 1006 ఇళ్ళు రెడీ చేసేలాగా కూడా ప్లాన్ చేసాం. ఖచ్చితంగా సంక్రాంతి నాటికి అవి కూడా వచ్చేస్తాయి. దయచేసి అదొక పెద్ద మహానగరం అయిపోతుంది, బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి గత 5 ఏళ్ల పాప ఫలితం వాళ్ళు చేసినటువంటి ఇవాళ బ్రహ్మాండమైనటువంటి సిటీగా అవ్వాల్సింది అదంతా కూడా ఆగిపోయింది. వాళ్ళు దయచేసి ఆ ఇళ్లలో అగ్రిమెంట్ పొందిన వాళ్ళు సాధ్యమైనంత తొందరగానే మేము కనెక్షన్లు ఇచ్చేస్తాం. 15 రోజుల్లో. ఈ 15 రోజులు ఆగస్టు 15 నాటికి బహుశా అప్పుడు మంచిదే కూడా అనుకుంటాను. దయచేసి వెంటనే ప్రవేశించవలసిందిగా వాళ్ళనే కోరుకుంటున్నాం. ఇంకొక 3వ శుభవార్త ఏంటంటే స్పౌస్ పెన్షన్లు 262 ఎవరైతే భర్త హఠాత్తుగా చచ్చిపోయారో వితౌట్ అప్లికేషన్ భార్యకి విడో పెన్షన్ ఇమీడియట్గా అట్టా 262కి మందికి ఈ బందర్లో రేపు 1వ తారీఖునే పెన్షన్లు ఇస్తున్నారు. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ మధ్యకాలంలో బందర్లో జరుగుతున్న అభివృద్ధి చూసి ఇంకా ఏ టాపిక్ మాట్లాడాలో తెలియక జరుగుతున్న వాటిని కూడా జరగలేదని సృష్టించి కొంతమంది చాలా అవాకులు చవాకులు పేలుతున్నారు. వాడందరికీ సమాధానం ఏంటంటే ఒకసారి మీరు ఆలోచించుకోండి. 2014లో కన్స్ట్రక్షన్ పూర్తయిన ఇళ్ళు మీకు మనసొప్పక ఇవ్వకుండా ఇప్పుడు దాకా ఉంచి అయిపోయిన వాటిని ఇల్లు నాశనం అయ్యేలాగా చేసి ప్రభుత్వం మీద భారం పెంచింది ఎవరు? అవన్నీ మాట్లాడకుండా ఇప్పుడు అయిపోయిన ఇల్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళకి అడ్డుపడిపోయి అసలు ప్రకటన ఏమి ఇచ్చారు, చదివారో లేదో కూడా అర్థం కావట్లేదు. క్లియర్గా 9 బ్లాక్లు ఏవైతే కంప్లీట్ అయిపోతున్నాయో ఆ 9 బ్లాకుల్లో ఆక్యుపై చేయండి అని చెప్తే ఇవి ఆక్యుపై చేయకపోతే రావంట. అదే అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. ఒక్కసారి మాట్లాడేవాళ్ళు పత్రికా ప్రకటన క్లియర్గా చూడండి. ఆ 9 బ్లాకుల్లో ఏవైతే అయిపోయాయో వారు రిజిస్ట్రేషన్ అయిపోయిన వాళ్ళు, మీటర్లు బిగించి పంపులు బిగించి అన్నీ రెడీగా ఉన్నాయి, వారు మాత్రం వచ్చి ఆక్యుపై చేస్తే బాగుంటుందని దాని గురించి ప్రకటన ఇచ్చారు. అలాగే అలా ఆక్యుపై చేయకపోవడం వల్ల ప్రభుత్వం మీద కూడా భారం పెరిగిపోతుంది. మనకు కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు, వాటన్నిటిని నాశనం చేయడం వల్ల మళ్ళీ అవే ఫెసిలిటీస్ మళ్ళీ ప్రొవైడ్ చేయాలంటే భారం పెరిగిపోతుంది. ఇవన్నీ అరికట్టాలంటే ముందు ఇక్కడి నుంచి ప్రజలు అక్కడ వెళ్ళాలి. అలా వెళ్ళడం వల్ల వాళ్ళకు కూడా మేలు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఈఎంఐలు కడుతున్నారు, ఆ వడ్డీ ఇక్కడ రెంటు, ఆ భారం కూడా తగ్గుద్ది. ఈ ప్రజల యొక్క అభివృద్ధి గురించి వారి యొక్క ఆర్థికంగా కూడా వాళ్ళకి ఎలా మంచి జరుగుద్దో ఆలోచిస్తుంటే ఆ పనులు జరగకుండా చేస్తున్నారు. ఇలాంటివన్నీ కొంచెం ప్రజలు గమనించవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే మీటర్ల గురించి కూడా కొంతమంది భయపడుతున్నారండి. మీటర్లు కొంచెం రావాలి, అందువల్ల ఆన్లైన్ అవ్వట్లేదు. ఆన్లైన్ అవ్వగానే ఖచ్చితంగా మీటర్లు మీకు బిగించి మీకు ఇల్లు అందించే బాధ్యత తెలుగుదేశం ఖచ్చితంగా తీసుకుంటుంది. అలాగే చాలామంది మన ఇప్పుడు సుపరిపాలనలో కానీ ఇంతకుముందు రవి గారి దగ్గరికి వచ్చి అంతా బాగుందండి, కాకపోతే మాకు రోడ్డు మీదకి వెళ్తుంటే ఈ జంతువుల వల్ల కొంచెం ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అని చెప్పడం వల్ల దీన్ని ఎలా సాల్వ్ చేయాలని చెప్పి దానికి ఒక ప్రత్యేక కమిటీ వేసి ఇప్పుడు ఆర్థికంగా ఎంతో భారం ఉన్నా మనం ప్రజలకి చెయ్యాలి, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి మంచి ఒక డెవలప్మెంట్ ప్రోగ్రాం తీసుకున్నారు. ఈ డెవలప్మెంట్లో భాగంగా రోడ్ల మీద ఏ పశువులు అయితే
జనసంచారం ఉన్న ప్రాంతాల్లో వచ్చి ఇబ్బంది కలిగిస్తున్నాయో వాటన్నిటినీ తీసుకెళ్ళి 50 ఎకరాలు వాటి గురించి కూడా ఆలోచించి విశాలంగా ఒక చోట కట్టిపడేసే విధంగా కాకుండా ఇంకా స్వేచ్ఛగా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా వాటి ప్రపంచంలో అవి సంతోషంగా ఉండేలాగా చర్యలు చేపడుతూ వాటికి ఒక మంచి పౌష్టికాహారం అందించేలాగా కూడా ప్రణాళిక చేస్తున్నారు. వీటన్నిటికీ ప్రజలు ఖచ్చితంగా మాకు సహకారం అందించవలసిందిగా కోరుకుంటున్నాము. మీరు ఏ అపోహలు పెట్టుకోవద్దు. మీకు సంబంధించిన ఆస్తులు అంటే మీకు సంబంధించిన పశు సంపదను ఏమీ ప్రభుత్వం తీసుకెళ్లట్లేదు. ఏదైతే ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుందో వాటిని మాత్రమే మీరు జాగ్రత్త పరుచుకునే యెడల వాళ్ళు తీసుకెళ్తారు. మీరు ఫైన్ కట్టి తీసుకువెళ్లాల్సి వస్తుంది. ఆ ఇబ్బందులు ఏమీ ఏర్పడకుండా ఏవైతే అనాథలుగా ఉన్నాయో, వేటికైతే ఆలనా పోషణ లేదో వాటిని ప్రభుత్వం ఖర్చుతో ఇప్పుడు జరుగుతుంది. సో దయచేసి ఓనర్లు ఎవరైతే వాటి ఓనర్స్ ఉన్నారో, మెయిన్గా గేదెలు, ఆవులు, వాళ్ళందరూ వాటిని జాగ్రత్త పరచుకోవాల్సిందిగా, ఇలాంటివి ఏమన్నా ఉంటే మీరు ముందుగా ఏం జరుగుతుందో ఒక మాట తెలుసుకుని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మన మచిలీపట్నంలో ప్రజలారా, మీకు ఏం జరుగుతుందో మీరు 2014-19 వరకు చూశారు. పేదలకి గూడు ఉండాలని చెప్పి ఆ రోజు G+3 మన కొల్లు రవీంద్ర గారు, అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014లో నిర్మిస్తే 2019 వరకు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. గ్రౌండ్ ఫ్లోర్లో శాంక్షన్ అయిన కట్టేసి ఉన్న ఇళ్ళు కూడా క్యాన్సిల్ చేసి వాళ్ళ సొంత మనుషులకు ఇచ్చుకున్న చాలామంది ఉన్నారు. ఈరోజు చాలామంది మా టీడీపీ నాయకులు అని చెప్పి, టీడీపీ కార్యకర్తలు అని చెప్పి, వాళ్ళు పాప ఎటువంటి సంబంధం లేకపోయినా వాళ్ళ పేదలు, వాళ్ళ వెనక ఎటువంటి సపోర్టు లేదని చెప్పి వాళ్ళు ఇళ్ళు క్యాన్సిల్ చేసి వైసీపీ కార్యకర్తలకు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ నాయకులు. కానీ ఈరోజు దాన్ని మార్చాలనే ఉద్దేశంతో మా మీద అపోహలు వేస్తున్నారు. ఏంటి, రేపు కనుక మీరు 10వ తారీఖు లోపల కనుక మీరు G+3 తీసుకోకపోతే మీ ఇళ్ళు క్యాన్సిల్ అవుతాయంట అని. సార్, మీరు ఒకటే అడుగుతున్నాం మీ అందరికీ, గత ప్రభుత్వంలో మీరు 2014-19 వరకు ఏం చేశారు? నా డివిజన్లో ఒక పేద పాపం భర్త చనిపోయాడు, ఆమెకి గ్రౌండ్ ఫ్లోర్ కట్టేసి ఉంది, శాంక్షన్ అయింది, అంతా ఉంది. కానీ ఆమె ఇల్లు ఆమె వెనక సపోర్ట్ లేదు, ఎటువంటి రాజకీయ సపోర్ట్ లేదని చెప్పి ఆమె ఇల్లు క్యాన్సిల్ చేసి మీరు వైసీపీ నాయకులకి ఇచ్చుకున్నారా లేదా? అలాంటి కార్యక్రమాలు చేశారు 2014-19. అందుకనే మిమ్మల్ని 50,000 ఓట్లతో ప్రజలు ఓడిపించారు. కానీ ఇప్పుడు మా కొల్లు రవీంద్ర గారు అలాంటి పేదలకు ఎటువంటి వాళ్ళకి కూడా ఎటువంటి వాళ్ళకి ఒక్క ఫ్లాట్ కూడా తొలగించలేదండి. ఎవరికైతే కేటాయించారో వాళ్ళు ఎవరికి కూడా ఒక్క ఫ్లాట్ కూడా మేము తొలగించలేదు. పైగా మొన్న గోసంఘం కంప్లీట్ అయిపోయింది, రుద్రవనంలో పెండింగ్ ఉన్నాయి కూడా. మొన్న కొల్లు రిజిస్ట్రేషన్ చేయించారు దగ్గరుండి. వాళ్ళు వైసీపీ అని చూడలేదు, పార్టీ చూడలేదు, తెలుగుదేశం ఎవరికైతే మీరు కేటాయించి ఉన్నాయో వాళ్ళకే రిజిస్ట్రేషన్ చేశామండి. సింగిల్ బెడ్రూమ్ మొన్న జస్ట్ ఒక నెల కింద వరుసగా రోజుకి 10 చొప్పున రిజిస్టర్ చేసాము. వాళ్ళు ఏంటంటే అక్కడ మౌలిక సదుపాయాలు G+3 ప్లేస్లో మౌలిక సదుపాయాలు, మౌలిక సదుపాయాలు అంటే డ్రైనేజీ, రోడ్లు, కరెంటు అన్నీ సమకూర్చారు. అది వాడకపోతే ఏమవుతాయండి? అన్నీ పాడైపోతాయి. మళ్ళీ ప్రభుత్వానికి మళ్ళీ ఆర్థికంగా మళ్ళీ ఇంకా ఎక్కువ పెట్టుబడి పోతుంది. అలాంటిది అక్కడ మహానగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఎందుకంటే అక్కడ చాలామంది మచిలీపట్నంలో అద్దెకు ఉంటూ ఇక్కడే ఉంటూ అక్కడ 3,000 రూపాయలకి 2,000 రూపాయలకి అద్దెలు ఇచ్చుకుంటున్నారండి. అద్దెలకి రాకపోతే ఖాళీగా వదిలేస్తున్నారు. ఖాళీగా వదిలేయడం వల్ల ఏమవుతుందండి? పంపులు పాడైపోతున్నాయి, బాత్రూమ్స్ పాడైపోతున్నాయి. మీకు తెలుసు కదా, పై ఫ్లోర్ వాడతాడు, కింద ఫ్లోర్కి వచ్చి ఆగుద్ది, అక్కడ పాడైపోతున్నాయి. అలా ఉద్దేశంతో ఏం చెప్పారంటే కమిషనర్ మా మంత్రివర్యులు గారు, అలా పాడైపోతున్నాయి కాబట్టి మీరు ఆక్యుపేట్ చేసుకోండి, గోసంఘంలో ఏదైతే పెండింగ్లు ఉన్నాయో అవన్నీ మీరు ఆక్యుపేట్ చేసుకోండి 10 లోపల చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. అదేం తప్పండి చెప్పండి? మీరు భూతత్వంలో పెట్టి చూస్తున్నారు ఈ నాయకులు. వాళ్ళు 2014-19 ఏం చేశారో ప్రజలందరికీ తెలుసండి. ఇంకొకటండి, ఈ పశువుల మీద నేను కళ్ళతో చూసి చెప్తున్నాను సార్ ప్రజలు, మన మచిలీపట్నం పిల్లలకి. ఈ ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళే రూట్లో ప్రేమ్ గారు హాస్పిటల్ దగ్గరికి ఒక 2014లో నిర్మించిన 6,400 ఇళ్ళు పేద ప్రజలకి ఇల్లు నిర్మాణం చేసుకుంటాం పెద్ద భారం అని ఒక మంచి ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు 6,400 ఇళ్ళు నిర్మాణం చేశారు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో నిర్మాణం దాదాపు 90% పూర్తయింది. కానీ గత ప్రభుత్వంలో ఇల్లు నిర్మాణం ఇవ్వటానికి కూడా వాళ్ళ మనసు అంగీకరించక ఏ ఇల్లు కూడా నిర్మాణం చేసినట్లో కూడా కొంతవరకే వాళ్ళు చేయగలిగారు. కానీ 6,400 ఇళ్ళు ఇటువంటి పరిస్థితిలో వాళ్ళు గృహానికి వెళ్ళి వాళ్ళు నివసించాలని మంచి సదుద్దేశంతో రవి గారు మొన్న మీటింగ్ పెట్టి
ఈ 6400 ఇళ్ళు కూడా ఏదైతే ముందు ప్రణాళిక ముందు కొన్ని బ్లాకులు అందులో చదువుతున్నాను B5 అంటే అందరికీ వచ్చేస్తాయని అనుకోమాకండి, కొన్ని బ్లాకుల వరకే నిర్మాణం పూర్తయింది. ముందు 10 బ్లాకులు ప్రశ్నిస్తున్నారు. B5, B10, B11, B15, B22, C24, A5, A6 అండ్ AB ఈ బ్లాకుల వరకు పూర్తయినాయి. ఆ బ్లాకులు పూర్తయిన మీ బాండ్ మీద ఉన్న నెంబర్ ప్రకారంగా ఆ బ్లాకులు పూర్తయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 10/8/2025 లోపు ఆ ఇంట్లో గృహప్రవేశం చేసుకోవాలని ఒక మంచి ఉద్దేశం చెప్తున్నాం. అంతేగాని వేరే ఉద్దేశం కూడా కాదు. ఏదన్నా ఎవరికైతే రాలేదో మిగిలిన వాళ్ళకి నెక్స్ట్ ఫేజ్లో జనవరి మన గోపిచంద్ గారు చెప్పినట్టుగా జనవరి సంక్రాంతి పండగ టయానికల్లా పూర్తి చేసి ఇచ్చే ప్రణాళికలో ఉన్నాము. అంతేగాని ఏదో రోజు మాట అనేయటం కాదు. మీరు 5 సంవత్సరాల్లో కాల పరిమితిలో ఎంతమందికి ఇచ్చారు? కానీ మా కార్యకర్తలు మేమే కట్టించాం. దాదాపు మా 13వ డివిజన్లో 25 మందికి మేము కట్టిస్తే కనీసం వాళ్ళకి ఒక్కళ్ళ కూడా శాంక్షన్. నేను చూపిస్తా కావాలండి, ఆధార్ కార్డు కొట్టి చూడండి, వాళ్ళ పేరు మీద ప్రాపర్టీ కానీ ఇంకోటి కానీ ఏ డాక్యుమెంట్ కానీ ల్యాండ్ కానీ పొలం కానీ ఏమీ లేదు. కానీ మీరు స్వార్థపూరితంగా తీసేశారు. నా సొంత మనుషులు కాదుగా, పేద ప్రజలకు ఇచ్చాం. మేము అందరం ఇక్కడ ఆధార్ కార్డు తీసి మేము వెళ్తే కాదండి ఇది తీసేశారని ఆపేశారని అని. అయినా కానీ మేము పాత వాళ్ళకి ఇవ్వకపోయినా కానీ ఏదో సమాధానం చెప్తున్నాం. ఉన్నవాళ్ళు గృహప్రవేశం చేయాలి మంచి సద్దుదేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా 10వ తారీఖు లోపు కొద్దిగా వెళ్ళి ఆ గృహప్రవేశం చేసి చిన్న చిత్తగా ఏదైనా ఉంటే దానికి సంబంధించిన మున్సిపాలిటీ పరిధిలో ఏఈ గారు ఒక డిఈ గారు ఇద్దరికి కూడా దానికి సంబంధించి సపరేట్గా ఒక ఇద్దరిని నియమించారు. ఏదైనా అంటే ట్యాప్ ఇరిగిపోయిందో స్విచ్ బోర్డు పోయిందో ఖచ్చితంగా ఎన్ని చిన్న రిపేర్ చేసి ఖచ్చితంగా మీరు అందరూ గృహప్రవేశం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఇవాళ గో సంరక్షణ కోసం ఒక చిన్న కమిటీ వేశారు. ఏదైతే రైతు ఉన్నాడో రైతు ఇబ్బంది పడి ఆవుని ఎంతో ఇష్టంగా పూజించుకుని మనం చేస్తాం. కానీ రోడ్డు మీద ఒక కుటుంబ యజమాని అన్ఎక్స్పెక్టెడ్గా మన కళ్ళ ముందు ఎంతోమంది చనిపోయినారు. ఆ కుటుంబ యజమాని చనిపోయిన ఆ యజమాని కుటుంబాన్ని అడగండి ఆ బాధ ఎంత బాధపడుతున్నారు. ఎందుకంటే ఆ కుటుంబం మొత్తం చాలా చిన్నపిరం అయిపోతాయి. ఆర్థికంగా కానీ రాబోయే డెవలప్మెంట్ కానీ ఏదైనా కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే గో సంరక్షణ మంచి సదుద్దేశంతో కొల్లు రవీంద్ర గారు చేయాలని ఉద్దేశంతో ఇవాళ మార్కెట్ యార్డ్లో నిర్మించారు. మీ యొక్క సలహా సూచనలు మీరు ఏదంటే అది మీ గో యొక్క రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిప్రాయం మేరకే జరుగుతుంది తప్ప వేరే సదుద్దేశం కాదు. మీరు అందరికీ అర్థం చేసుకుని ఖచ్చితంగా ఈరోజు మన రేపు రాబోయే రోజుల్లో 6 రోజులలోపు ముందు గేదెలు తర్వాత సెకండ్ బేస్లో ఆవులు కూడా మనం కంట్రోల్ చేయాలని ఒక సదుద్దేశం చెప్తున్నాను. అలాగే గడిచిన 6 సంవత్సరాల్లో కూడా వైసీపీ పాలనలో ఎంతమందికి ఇల్లు ఇచ్చారో ఒకసారి చెప్పండి. ఇవాళ 25,000 50,000 కూడా ఇల్లు కట్టి ఉన్నారు. ఎవరికి కూడా ఒక్కళ్ళకి కూడా తిరిగి డబ్బులు ఎట్నిస్తానన్న మీ చెప్పారు కాదండి మాకు ఇల్లు ఇవ్వనండి మీ డబ్బులు ఖచ్చితంగా వస్తాయమ్మా మీరు డీడీలు కట్టారు గవర్నమెంట్ బ్యాంక్ అకౌంట్లోంచి కట్టారమ్మా చెప్తున్నా కానీ కాదండి ఒక ఇల్లు ఇవ్వండి సార్ మేము కట్టుకోలేని పరిస్థితి అంత బతిమాలే పరిస్థితి అయిపోయింది. ఇవి ఖచ్చితంగా రేపు జనవరిలో ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇల్లుని గృహ నిర్మాణం అయిన తర్వాత కూడా మీరు ఇంకెంతమంది ఉన్నారో ఫేజ్ వారీగా మళ్ళీ నెక్స్ట్ అప్లో మంత్రిగా దృష్టిలో పెట్టి